ఓర్పు యొక్క నిజస్వరూపం. చిన్న చిన్న తక్కువ వ్యవధితో కూడిన పనులను చేసేటప్పుడు ఎంతో ఓర్పుగా ఉండడం మంచిదే, కానీ దానిని నిజమైన ఓర్పు అనలేం. పెద్ద పెద్ద పనులను, ఎక్కువ వ్యవధితో కూడిన పనులను చేసేటప్పుడు ఎంతో ఓర్పుగా ఉండడమే నిజమైన ఓర్పు యొక్క స్వరూపం. నిరంతరం పంచభూతాలు, సూర్యచంద్ర గ్రహగోళాదులు సమయంతో సంబంధం లేకుండా ఓర్పునే స్వరూపంగా కలిగి ఉన్నవి. అదే ఓర్పు యొక్క నిజస్వరూపం. మాయామయ జీవభావం నుండి విడివడి అద్వైత పూర్ణాత్మ భావమునకు రావడానికి సాధనలో ఎంతో ఓర్పు అవసరం. సాధన పట్ల శ్రద్ధ, ఓర్పు యొక్క తీవ్రతను బట్టి లక్ష్యాన్ని సాధించే సమయం ఆధారపడి ఉంటుంది. అది ఒక్క క్షణం నుంచి అనేక జన్మలు కావచ్చు. ఏది ఏమైనా ఓర్పుతో జన్మ సాఫల్యాన్ని గావించుకోవడమే పరమ లక్ష్యం. లేకపోతే జన్మ వృధా అయిపోతుంది. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.